నమస్కారం డాక్టర్ గారు. ఇవాళ మాకు లైపోమా గురించి వివరిస్తారా? నమస్కారం, నేను డాక్టర్ రామ్ ప్రభు, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. లైపోమా అంటే ఏంటి? చాలామంది పేషెంట్స్లో చేతుల పైన, చెస్ట్, పొట్ట పైన, బ్యాక్ పైన, థైస్ పైన ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది. ఇది చిన్నప్పటి నుంచి ఉంటుంది. స్లోగా గ్రో అయ్యి వాళ్ళకు 20 years అలా వచ్చేసరికి చిన్న చిన్న లంప్స్ లాగా ఏర్పడి ఉంటాయి. లైపోమా అంటే బేసికల్లీ ఫ్యాట్ బాల్స్ లాగా డిపాజిట్ అవ్వడం. ఇది క్యాన్సర్ లక్షణాలు వీటిలో ఏమైనా కనిపిస్తాయా? అంటే ఇది క్యాన్సరా? అన్ని లంప్స్ లైపోమాగా పరిగణించకూడదు. లైపోమాని డయాగ్నోస్ అయిన తర్వాత అది డాక్టర్ చూస్తేనే చెప్పగలుగుతాడు, లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకోవాల్సి ఉంటుంది. లైపోమా క్యాన్సర్ కాదు, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి చికిత్స ఎలా? చాలామంది అడిగే కామన్ క్వశ్చన్, లైపోమా మందులతో తగ్గుతుందా? ఇప్పటి వరకు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్లో లైపోమాని మందులతో తగ్గించేటువంటి మందులు లేవు, అవైలబుల్ లేవు. మరి ఏం చేస్తే ఇది పోతాయి డాక్టర్ గారు? లైపోమాకి సర్జరీ ఇస్ ద ఓన్లీ వే. సర్జరీ చేసుకోవాలా అనేది పేషెంట్ ఆప్షన్. నాకు చూడడానికి ఆడ్గా కనబడుతుంది చేతుల మీద, అందరు అడుగుతున్నారు ఏంటి లంప్స్ అనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్, సర్జరీ చేసి తీసేయాల్సి ఉంటుంది. సర్జరీలో ట్రెడిషనల్గా చేసే సర్జరీలో పెద్దగా ఓపెన్ చేసి లైపోమాని తీసేసి కుట్లేయడం జరుగుతుంది. దాంతో మీకు స్కార్ అనేది పెద్దగా వస్తుంది. వి యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము మినీ ఇన్సిజన్ టెక్నిక్ ద్వారా లైపోమాని తీస్తాం. దీంట్లో చిన్న పంచర్ చేసి లైపోమాని మొత్తం స్క్వీజ్ అవుట్ చేసి తీయడం జరుగుతుంది. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే స్కార్ చిన్నగా వస్తుంది, ఒక గోరుమందు. ఈ ఒకవేళ సర్జరీ చేయించుకోకుండా అలాగే ఉంటే క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి? లైపోమా ఎప్పటికీ క్యాన్సర్ లాగా మారే అవకాశాలు లేవు. ఆ సైజు పెద్దగా పెరిగినప్పుడు మాత్రం ఆడుగా కనపడడం. బ్యాక్లో ఉన్న లైపోమా అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ మన బాడీలో ఉన్న లైపోమాస్ ప్రెస్ అవ్వడం వల్ల కొంతమందికి పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.